హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే పాన్ కార్డ్ కరెక్షన్ ఆన్లైన్లో చేసుకున్న వాళ్ళు తర్వాత ఫామ్ అప్లోడ్ చేసేటప్పుడు ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, ఆ కరెక్షన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, చాలామంది ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఆన్లైన్లో కరెక్ట్గానే ఫిల్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఆఫ్లైన్కి వచ్చేసరికి ఆప్షన్స్ అనేవి ఎక్కువ పెరుగుతాయి అన్నట్టు. అంటే ఆన్లైన్లో చాలా తక్కువ కనిపిస్తాయి. కాకపోతే మనకు ఆఫ్లైన్కి వచ్చేసరికి కొన్ని కాలమ్స్ మనం వదిలేయాల్సి వస్తుంది, కొన్ని ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి కొంతమందికి తెలియక ఏంటంటే ఫామ్ అనేది రాంగ్గా ఫిల్ చేయడం వల్ల రిజెక్ట్ అయిపోవడం, మళ్ళీ పాన్ కార్డ్ అనేది అప్లై చేయడం, ఇలాంటి పరిస్థితులు అనేది వస్తూ ఉంటాయి. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీరు కొత్త పాన్ కార్డు కోసం ఫామ్ 49 ఫిల్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ చేయడం జరిగింది, అక్కడ నుంచి అది చూసి మీరు నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే దీంట్లో మనకేంటంటే రిక్వెస్ట్ ఫర్ న్యూ పాన్ కార్డ్ ఆర్ చేంజ్ రిక్వెస్ట్ అని వస్తుంది. ఇక్కడ ఇది న్యూ కాదు, ఓన్లీ చేంజ్ కరెక్షన్ చేసుకునే వాళ్ళకి ఫాదర్ నేమ్ కానీ, లేకపోతే నేమ్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేకపోతే ఇలాగా ఫోన్ నెంబర్ కానీ ఇలాంటివి అనేది చేంజ్ చేసుకోవచ్చు. అయితే కరెక్షన్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే చాలామంది ఫిజికల్ పాన్ కార్డు కోసం కూడా కరెక్షన్ చేసుకుంటారు. ఫర్ సపోజ్ ఇన్స్టెంట్ పాన్ కార్డ్ అనేది మనం అప్లై చేసామనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో, దాంట్లో ఏమవుతుందంటే సో ఫాదర్ నేము మనకి సిగ్నేచరు ఫోటో రాదు. సో అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయొచ్చు అంటే కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి చాలామంది అప్పుడు ఆధార్లో అప్డేట్ చేసుకున్నప్పుడు ఆ రోజు ఏదో ఒకట్లని తీసేసుకొని తర్వాత చేంజ్ అయిన తర్వాత మళ్ళీ దానికి అప్లై చేయాలి కాబట్టి అప్పుడు కూడా కరెక్షన్ కోసం పెట్టుకుంటారు. క్లియర్గా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మీకు ఒకళ్ళని అడగాల్సిన అవసరం లేదు, మీరే ఫిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫామ్లో మీరు ఎలాగూ కరెక్షన్ చేసుకుంటున్నారు కాబట్టి మీ సిగ్నేచర్ని ఫోటోని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అంటే మీరు ఏదన్నా పాన్ కార్డులో చేంజ్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఫోటో సిగ్నేచర్ని కూడా అప్డేట్ చేసుకోండి. సో దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసి దీంట్లో ప్రతి ఆప్షన్ కూడా ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను. సో మనకి ఇక్కడ 2 ఫొటోస్ అయితే ఫస్ట్ అంటించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 2 ఫొటోస్ అయితే ఇక్కడ స్టిక్ చేయండి, ఇక్కడ అంటించండి. 2 ఫొటోస్ అంటించుకున్న తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ ఫోటో మీద ఇలా సిగ్నేచర్ చేయండి. తర్వాత దీంట్లో ఇక్కడ కాలంలో సిగ్నేచర్ అయితే చేయండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏదైతే మీకు ఒక నెంబర్ వచ్చింది కదా పాన్ కార్డ్ నెంబరు, ఆ పాన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఫోటో అంటించండి, ఇక్కడ ఒక ఫోటో అంటించండి, ఇక్కడ సిగ్నేచర్ చేయండి. తర్వాత ఇక్కడ క్రాస్ సిగ్నేచర్ ఒకటి చేయండి, ఇలా సిగ్నేచర్ చేయండి. చేసుకున్న తర్వాత ఇక కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చాయి. ఇక్కడ ఫస్ట్ కాలం వచ్చేసి నేమ్, ఫస్ట్ కాలమ్స్ చెప్తాను మీకు. ఫస్ట్ కాలం వచ్చేసి నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే, లేదా సెకండ్ కాలం వచ్చేసి దానికి సంబంధించిన ఫాదర్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, థర్డ్ కాలం వచ్చేసి మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే, తర్వాత జెండర్ ఫోర్త్ కాలం, ఫిఫ్త్ ఫోటో సిగ్నేచర్. ఖచ్చితంగా ఫోటో సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా టిక్ చేయాలి. తర్వాత అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నారో అడ్రస్ ఫిల్ చేయండి. తర్వాత దీనికి సంబంధించిన ఏదైతే చేంజెస్ చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని ఇక్కడ మనం టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, చాలామంది ఇక్కడ మిస్టేక్ చేసేది ఏంటంటే ఇక్కడ మనకి నేమ్కి ఆపోజిట్లో మనకు కాలమ్స్ ఉన్నాయి చూసారా, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర, తర్వాత జెండర్ దగ్గర, తర్వాత ఫోటో సిగ్నేచర్, ఇవన్నీ కాలమ్స్ ఉన్నాయి చూసారా. మీరు దేన్నైతే చేంజ్ చేయాలనుకున్నారో దాంట్లో మాత్రమే టిక్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ చూడండి పేరు మార్చాలి అనుకోండి, ఇక్కడ మాత్రమే టిక్ చేయాలి, ఇక దేన్ని టిక్ చేయకూడదు. కాకపోతే ఏంటంటే పాన్ కార్డులో మీ పేరు ఎలా ఉంది, మీ పేరు పాన్ కార్డులో ఎలా ఉంది అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ పాన్ కార్డులో ఏం పేరు కావాలి అనేది, మీ పాన్ కార్డులో పేరు ఎలా ఉంది, ఏం పేరు కావాలి, మీకు ఇప్పుడు ఏం పేరు కావాలనే దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఫస్ట్ నేమ్ దగ్గర ఇంటి పేరు ఇవ్వండి, లాస్ట్ నేమ్ దగ్గర మీ పేరు ఇవ్వండి. లేదు 3 పేర్లు అంటే ఫర్ సపోజ్ కనపర్తి ప్రభాకర్ రావు అని ఉందనుకోండి, ఫస్ట్ నేమ్ దగ్గర కనపర్తి, మిడిల్ నేమ్ దగ్గర ప్రభాకర్, లాస్ట్ నేమ్ దగ్గర రావు. ఫర్ సపోజ్ కనపర్తి ప్రభాకర్ అని ఉందనుకోండి, ప్రభాకర్ అని ఉంటే ఫస్ట్ నేమ్ దగ్గర కనపర్తి, మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ దగ్గర ప్రభాకర్, ఇలా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మీకు నేమ్ ఆన్ ద కార్డు ఎలా ఉందో అలా ఇచ్చుకోండి, ఎలా రావాలో అలా ఇచ్చుకోండి. నేమ్ ఆన్ ద కార్డు ఇచ్చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఇందులో మీరు డేట్ ఆఫ్ బర్త్ మార్చాలనుకుంటున్నారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఏం మారుద్దాం అనుకుంటున్నారు అనే దాన్ని డేట్ ఆఫ్ బర్త్ పెట్టేసేసుకొని ఇక్కడ
టిక్ చేసేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే టిక్ చేస్తున్నారో దాన్నే మారుస్తున్నట్టు అర్థం. సో ఇక్కడ మనకొచ్చేసి ఫోటో మీద టిక్ చేయండి, సిగ్నేచర్ మీద టిక్ చేయండి. ఇవన్నీ మారుస్తున్నట్టు. మనకు అడ్రస్ మార్చాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు మార్చినా మార్చకపోయినా ఈ డీటెయిల్స్ అన్నీ కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి, 9th కాలంలోకి వచ్చేసి ఇదిగో సేమ్ డీటెయిల్స్ అన్నట్టు. 8th కాలంలో అడ్రస్కి సంబంధించి కానీ అప్డేట్ అడ్రస్ పెట్టుకోవాలనుకుంటే అప్డేట్ అడ్రస్ పెట్టండి, అవసరం లేదు కాబట్టి ఫిల్ చేయండి. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి 10th కాలంలో. తర్వాత నేమ్ ఆన్ ద ఆధార్ కార్డు ఏముంది అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి 11th కాలం ఒకటి వచ్చింది, దాన్ని వదిలేసేయండి. దాని గురించి మీరేం అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కిందకు వచ్చిన తర్వాత మీరు కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ విఐ దగ్గర అప్లికెంట్ నేమ్ ఇచ్చేసేయండి. మీ నేమ్ అప్లికెంట్ నేమ్ ఇచ్చేసేసుకోండి. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ హిమ్సెల్ఫ్ ఉంటుంది, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇచ్చేసుకోండి. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అనేది చేయండి. చేసి ఇక్కడ వెరిఫికేషన్ ప్లేసు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో ఆ ఊరి పేరు రాయండి. తర్వాత డేట్ ఇవ్వండి, ఏ డేట్ అప్లై చేస్తున్నారో డేట్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ 10th కాలం వచ్చేసి ఫ్రెండ్స్ మీకు ఒక్కసారి క్లియర్గా నేను చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ ఫస్ట్ కాలం వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా మీ నేమ్ ఏం మారుద్దాం అనుకుంటున్నారు అనేది అది ఎంటర్ చేయాలి. తర్వాత నేమ్ ఆన్ ద కార్డు ఎంటర్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ వచ్చేసి ఫాదర్ నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకళ్ళు మారుద్దాం అనుకున్నా మారకపోయినా ఫాదర్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి, ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత థర్డ్ కాలం వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇద్దాం అనుకున్నారో అది ఎంటర్ చేయండి. తర్వాత 4th కాలం జెండర్ ఏది మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయండి. తర్వాత 5th కాలం వచ్చేసి ఫోటో అక్కడ టిక్ చేయండి. తర్వాత 6th కాలం వచ్చేసి సిగ్నేచర్. 7th కాలం వచ్చేసి అడ్రస్ మొత్తం ఇక్కడ ఇచ్చేయండి, ఏదైతే అడ్రస్ ఉందో దాన్ని ఇవ్వండి. తర్వాత 8th కాలంలో వచ్చేసి అడ్రస్ కింద ఒకవేళ మీరు అప్డేట్ చేస్తాం అనుకుంటే టిక్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో సేమ్ అంతే, ఇక్కడ మనం ఈ కాలంలో వచ్చేసి ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేసుకోండి. మీరు ఎదువరకు దాన్ని ఇచ్చుకోవచ్చు, లేదా మార్చుకోవాలనుకుంటే దాన్ని అయినా ఇచ్చుకోవచ్చు. తర్వాత 10th వచ్చేసి ఆధార్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేసుకొని ఇక్కడ నేమ్ యాజ్ ద ఆధార్ ఏముందో అది రాసేయండి. తర్వాత ఈ 11th కాలం ఉంది మెన్షన్డ్ 1 2 3 4 అని, వాటిని వదిలేసేయండి, వాటితో మీకు అవసరం ఏం లేదు. ఇక్కడ మీ అప్లికెంట్ నేమ్ ఇచ్చేసేసుకొని తర్వాత ఇక్కడ హిమ్సెల్ఫ్ పెట్టేసి ఇక్కడ సిగ్నేచర్ చేయండి. సిగ్నేచర్ చేసి ఇక్కడ వెరిఫికేషన్ ప్లేస్ అనేది ఎంటర్ చేసేసుకోండి. ఎంటర్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డేట్ ఎంటర్ చేయండి. మీరు ఏదైతే డేట్ చేస్తున్నారో ఆ డేట్ ఎంటర్ చేయండి. తర్వాత నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇక్కడ కాలం ముందు చూసారా, మీరు డాక్యుమెంట్స్ ఎన్ని అప్లోడ్ చేస్తారని అడుగుతుంది. ఒకవేళ యాజ్ ఫర్ ఆధార్ చేస్తే ఆధార్ ఒకటి, ఇది ఒక ఫామ్, రెండే ఉంటాయి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడానికి ఏదైనా ప్రూఫ్ పెట్టుకుంటే 3 అవుతాయి. అప్పుడు మనం ఇక్కడ 3 అనేది పెట్టుకోవచ్చు, అది మిమ్మల్ని బట్టి ఉంటుంది. సో మీరు ఏమైతే పెట్టుకుంటున్నారో వాటిని బట్టి కూడా ఉంటుంది ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ ఫిల్ చేసేసుకొని మీరు ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో ఆ ప్రూఫ్స్ అనేది దీనికి అటాచ్ చేసేసుకొని అప్లోడ్ అనేది చేసేసేయచ్చు అన్నట్టు. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో దాని మీద మాత్రమే టిక్ చేయాలన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.